పెద్ద సింగర్ అయిపోయావు నువ్వు ఇప్పుడు. స్వీట్ తీసుకోండి. ఏ ఆగాగు, నేను తినిపిస్తాను. ఏంటి వైష్ణవి అలా చూస్తున్నావు? ఏం లేదు, కొత్తగా ఉంటేను. కొత్తగానా? కొత్తగా ఏముంది? అదే మీరు స్వీట్స్ తినిపించుకుంటున్నారు కదా, ఏంటి విశేషమా అని. అబ్బే, పెద్ద విశేషం లేదమ్మా. తనకి పెళ్లి కుదిరింది కదా, అందుకే. అంతా ఈ గుండమ్మే దగ్గరుండి నడిపించింది కదా. నిశ్చితార్థం జరిగినప్పుడు స్వీట్ తినిపించలేదు, పెళ్లి ఫిక్స్ అయినప్పుడు కూడా స్వీట్ తినిపించలేదు. మరి ఏ ఫంక్షన్ లేకుండా ఈ రోజు స్పెషల్ గా స్వీట్ తినిపించుకుంటుంటేను ఎందుకా అని డౌట్ వచ్చింది. మావయ్య గారు చెప్పారు కదా, స్పెషల్ అంటే ఏం లేదు. పెళ్ళైన తర్వాత ఎప్పటిలాగా అస్తమాను తను రావచ్చు రాకపోవచ్చు. అంటే తను రావాలనుకున్నా వాళ్ళ అత్తయ్య వాళ్ళు రానివ్వాలి కదా, అందుకే. అమ్మా, ఏంటి అది ఇంటికొస్తే ఏదో కాంపిటీషన్లో గెలిచింటికొస్తున్నట్టుగా అంత ఆనందపడిపోతున్నారు? అవునే, అది కాంపిటీషన్లో గెలిచే వస్తుంది. అది స్టేజ్ ఎక్కి పాట పాడుతుంటే స్టేజ్ ముందు కూర్చుని మీరందరూ చూశారుగా. తను కాంపిటీషన్ కి ఎక్కడొచ్చింది? రాలేదు కదా. మరి తెలుసు కదా, అన్నీ తెలిసి కూడా ఈ కాంపిటీషన్ కి వచ్చి గెలిచినట్టు అంత ఎక్సైట్ అయిపోతున్నావని మీరెందుకు అడుగుతున్నారు? మరి అంత ఎక్సైట్మెంట్ ఎందుకో? ఆడపిల్ల రాత్రి అయినా ఇంటికి రాలేదని ఇందాకటి వరకు అమ్మ టెన్షన్ పడింది, వచ్చిందని ఎగ్జైట్ అవుతుంది. ఏమా అంతేగా? అంతేగా అంతేగా. ఏంటి భువన, కాంపిటీషన్ లో ఓడిపోయావని ఫీల్ అవుతున్నావా? ఏంటి నువ్వు అక్కడే ఉండి చూసినట్టు చెప్తున్నావు? అంటే పబ్లిక్ టాక్ లే. హే, కాంపిటీషన్లో నేను ఓడిపోయి ఉండొచ్చు, కానీ నువ్వైతే గెలవలేదు కదా. కాబట్టి చరణ్ నా వాడు. మళ్ళీ చెప్పు. సరిగ్గా వినపడలేదనుకుంటా, మళ్ళీ చెప్పు. చరణ్ నా వాడు. ఇది జరగడానికి అనుకుంటా మళ్ళీ డైలాగ్ రిపీట్ చేసింది.
ఎందుకే తనని కొడుతున్నావు? ఎవరిని కొట్టాలి? ఏంటి ఏమైంది? ఏంటి గొడవ? అంటే బోన నిన్ను అబ్బే ఏం లేదండి. తను ఈ కాంపిటీషన్ లో ఓడిపోయింది కదా, ఆ ఫస్ట్ స్టేషన్ లో ఉంది. తను కాంపిటీషన్ లో ఓడిపోయిందని బయట అందరూ చెప్పుకుంటుంటే విని నువ్వు ఓడిపోయావంట కదా అని సింపతి చూపిద్దాం అనుకుంటే ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. దానికి మీ అమ్మగారి సపోర్టు. మరి నన్నేం చేయమంటారు? అయినా నువ్వు ఓడిపోయినంత మాత్రాన చరణ్ కి దూరం అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అవును, నువ్వు ఈ కాంపిటీషన్లో గెలుస్తావని నిన్ను కోడలుగా అనుకోలేదు. నిన్ను మీ అమ్మని మీ స్టేటస్ ని చూసినప్పుడే నిన్ను కోడలుగా ఫిక్స్ చేసుకున్నాను. ఇక ఆ పల్లవి అంటావా, దాని సంగతి నాకొదిలే. నాకు నిశ్చితార్థమైంది, పెళ్ళైపోతుందని భ్రమలో బ్రతుకుతోంది. అది అనుకున్నట్టు ఏది జరగదు. ఏదొకటి చేసి దాని ఇంట్లోంచి పంపించేస్తాను. చరణ్కి దూరం చేస్తాను. నన్ను నమ్ము. డోంట్ వరీ.